ఎస్ వార్ వన్ సైడ్ కొనసాగుతోంది. భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది పాకిస్తాన్ పైన. బరిదెగించి ఇష్టారాజ్యంగా మన పర్యాటకులను చంపి మన జనాన్ని చంపి తిరిగి మరి మన మీద యుద్ధానికి వస్తున్న పాకిస్తాన్ తిప్పి కొడుతోంది భారత్ ఆర్మీ. సిగ్గులేని పాకిస్తాన్ని దుమ్ము రేపుతోంది. ఒక విధంగా చెప్పాలంటే పాకిస్తాన్ ఇంకోసారి యుద్ధం పేరెత్తాలంటేనే వణుకు పుట్టిస్తోంది భారత సైన్యం. మన కెపాసిటీ ముందు నువ్వెంత, మా బలం ముందు నువ్వెంత, మా ధైర్యం ముందు నువ్వెంత, మా ఆయుధ సంపత్తి ముందు నువ్వెంత, మా టెక్నాలజీ ముందు నువ్వెంత అన్నట్టుగా భారత సైన్యం సవాలు విసురుతోంది పాకిస్తాన్కి. పాకిస్తాన్ గిలగిల్లాడుతోంది. గిలగిల ఎండలో నీళ్లు దొరక్క పక్షి గనక కిందపడి ఎలా కొట్టుకుంటుందో అలా కొట్టుకుంటోంది. ఏదైతే ఆహారం దొరక్క ఏదైతే ప్రాణి అల్లాడుతుందో ఆ రకంగా పాకిస్తాన్ అల్లాడుతోంది. ప్రపంచ దేశాలన్నీ ఇవాళ భారత్కి అండగా నిలుస్తున్నాయి. అమెరికా భారత్ వెంటే ఉంటానని చెప్తోంది. రష్యా భారత్కే సపోర్ట్ చేస్తానని చెప్తోంది. జపాన్ భారత్ వెంటే ఉంటానంటుంది. ఇజ్రాయెల్ భారత్ కోసం ఏదైనా చేస్తానంటుంది. పాకిస్తాన్ వైపు నేను ఒకళ్ళు ఉంటాను అంటూ ఎవరు రాలా. వస్తే గిస్తే ఆ చైనా తప్ప. సో ఇప్పుడు మన భారతీయులమంతా కూడా ఒక ఐకమత్యాన్ని చాటుకోవాల్సిన అవసరం ఉంది. ఫేక్ వీడియోలను దయచేసి సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయొద్దు. మన సైనికుల్ని కించపరిచే విధంగా పోస్టులు లాంటివి పెట్టొద్దు. దేశాన్ని గౌరవించండి, దేశభక్తితో ఉండండి. కేంద్ర ప్రభుత్వాన్ని నిందించొద్దు. ఈ సమయంలో రాజకీయ పార్టీలు పక్కన పెట్టండి, మతాలు పక్కన పెట్టండి, కులాలు పక్కన పెట్టండి, ప్రాంతీయ విద్వేషాలు పక్కన పెట్టండి. భారతీయులమంతా ఒక్కటే, భారతదేశం అంతా ఒక్కటే. భారతదేశంలో 130 కోట్ల మంది జనం కోసమే ఇక్కడ సైన్యం పోరాడుతుందో ఆ సంగతి గుర్తుపెట్టుకోండి. రాజకీయాలు తర్వాత చేద్దాం, కుళ్ళు కుట్రలు తర్వాత చేద్దాం. ప్రస్తుతానికి మనందరం కలిసి ఉందాం, భారత సైన్యానికి అండగా నిలుద్దాం. మనం ఏదైతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని సమర్థిద్దాం. ప్రధాని నరేంద్ర మోడీకి సపోర్ట్ చేద్దాం, కేంద్ర మంత్రి హోంమంత్రి అమిత్ షాకి సపోర్ట్ చేద్దాం, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్కి సపోర్ట్ చేద్దాం. వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలను గౌరవిద్దాం. మన సైన్యాన్ని మనకి మోరల్ సపోర్ట్ ఇద్దాం. సో అంతేగాని తప్పుడు పోస్టులు, వెకిలి పోస్టులు, వెగటు పుట్టించే పోస్టులు అలాంటి చండాలం చేయకండి. అలాగే మన భారత సైన్యానికి సంబంధించిన దృశ్యాలు కానీ, భారత సైన్యానికి సంబంధించిన వాహనాల విజువల్స్ కానీ ఎక్కడ సోషల్ మీడియాలో దయచేసి పోస్ట్ చేయకండి. అట్లాగే పాకిస్తాన్ విపరీతంగా ఫేక్ వీడియోలను స్ప్రెడ్ చేస్తోంది. వాటిని మీరు నమ్మొద్దు. పాకిస్తాన్ స్ప్రెడ్ చేసేది భారతదేశానికి సంబంధించిన 5 రఫేల్ యుద్ధ విమానాలని కూల్చేసామంటూ కొన్ని వీడియోలను స్ప్రెడ్ చేసింది. అవి నిజమనుకుని మనందరం కూడా నమ్మేస్తూ ఉన్నాం. మా కరాచీ పోర్టు మీద దాడి చేసేసింది INS విక్రాంత్ ఉపయోగించి కొట్టేసింది అనగానే అది కూడా నిజం అనుకుని మనం నమ్మేస్తూ ఉన్నాం. అట్లాగే పాకిస్తాన్ నుంచి ఇండియాలోకి పాకిస్తాన్ F-16 ఫ్లైట్ వస్తే దాన్ని మనం కూల్చేసామంటే అది కూడా నమ్మేస్తూ ఉన్నాం. సో ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చుకోలేని స్థితిలో బిగ్ టీవీ మీకు పక్కా క్లారిటీ ఉంటే తప్ప ఇలాంటి ఫేక్ న్యూస్ని బిగ్ టీవీ మీకు అందించదు. సో ఏదైతే ఇండియన్ ఆర్మీ చెప్తుందో, ఏదైతే భారత విదేశాంగ శాఖ చెప్తుందో వాటిని మాత్రమే మేము నమ్ముతాం, వాటిని మాత్రమే మీ దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఇది మా నైజం. ఇప్పుడు భారతీయులంతా ఒక్కటే. జై హింద్ అని చెప్పండి. మళ్ళీ ఒకసారి జై హింద్ అని చెప్పండి. భారత సైన్యానికి అండగా నిలవండి, ఒక మోరల్ సపోర్ట్ ఇవ్వండి. మనమంతా ఒక్కటే అన్నది చెప్పండి. వాళ్ళు మన సైనికులు బోర్డర్ దగ్గర పోరాటం చేసేది మన కోసమే. నిన్న 16 మందిని పొట్టను పెట్టుకున్నారు, మొన్న 26 మందిని పొట్టను పెట్టుకున్నారు. ఇకపైన ఎంతమందిని పొట్టను పెట్టుకుంటారో కూడా తెలియదు. సో అలాంటి పాకిస్తాన్ని తరిమి కొట్టొద్దా? చాలామంది మేధావులు, సోకాల్డ్ మేధావులు ముసుగేసుకుని బతికేస్తున్న కొంతమంది వితండవాదులు, ఛాదస్తవాదులు, ఛాందసవాదులు మీకు ఉండటం ఇష్టం లేకపోతే గెట్ అవుట్ మై కంట్రీ. ఎస్, ఒక భారతీయ పౌరుడిగా నాకు ఆ రైట్ ఉంది. గెట్ అవుట్ మై కంట్రీ. ఈ దేశాన్ని ప్రేమించినప్పుడు, ఇక్కడ సైనికులను గౌరవించినప్పుడు, ఇక్కడ ప్రభుత్వాన్ని ఇచ్చిన ఆదేశాలను పాటించినప్పుడు, ఇక్కడ జాతీయ జెండాకి నువ్వు వందనం చేయనప్పుడు నువ్వు ఇక్కడ ఉండే అర్హత లేదు. నీ వితండవాదం, నీ ఛాందసవాదం, నీ మతవాదం పోయి పాకిస్తాన్లో వినిపించుకో. గెట్ అవుట్ మై కంట్రీ. ఎస్, మళ్ళీ చెప్తూ ఉన్నాను, గెట్ అవుట్ మై కంట్రీ. ఎవరైతే దేశభక్తితో లేరో, ఎవరైతే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను వెకిలిగా చేస్తూ ఉన్నారో, ఎవరైతే వ్యతిరేకిస్తూ ఉన్నారో వాళ్ళందరూ దేశద్రోహుల కింద లెక్క. వాళ్ళందరికీ ఒకటే చెప్తూ ఉన్నాం, గెట్ అవుట్ మై కంట్రీ. నీకు ఈ దేశంలో ఈ దేశ జాతీయ జెండాను గౌరవించినప్పుడు, ఈ దేశంలో ఉన్న ప్రజాప్రతినిధులను నువ్వు గౌరవించినప్పుడు, ఈ దేశ సైన్యాన్ని నువ్వు లెక్క చేయనప్పుడు నువ్వు ఈ దేశంలో ఉండటానికి అర్హత లేదు. నీ పౌరసత్వాన్ని రద్దు చేయాలి. నువ్వు బోర్డర్ పో, వాగా సరిహద్దు దగ్గరికి వెళ్ళు, అక్కడ గేట్లు తీస్తారు, పాకిస్తాన్ వాడు కావాలంటే పట్టుకుపోతారు. పో, అక్కడికి మతం మారిపో, నీ ఇష్టం ఏదైనా చేసుకో. కానీ ఇక్కడే ఈ గడ్డ మీదే ఉంటూ, ఇక్కడ శ్వాస పీలుస్తూ ఈ దేశాన్ని కించపరిచేలా కామెంట్ చేస్తే తాట తీసేయండి. సోషల్ మీడియాలో ఎవరన్నా వ్యతిరేకమైన పోస్టులు పెడితే
యుద్ధం గురించి కానీ, సైనికుల గురించి కానీ, భారతదేశం గురించి కానీ, మోడీ గురించి కానీ, అమిత్ షా గురించి కానీ, రాజ్నాథ్ సింగ్ గురించి కానీ, ఎవరి గురించి అయినా సరే తప్పుడు కామెంట్స్ చేస్తే వాళ్ళ తాట తీసేసేయండి. సీరియస్గా తాట తీసేసేయండి. వాళ్ళకి భారతదేశంలో ఉండే అర్హత లేదన్న సంగతి చెప్పండి. గెట్ అవుట్ మై కంట్రీ అనండి. గెట్ అవుట్ మై కంట్రీ అనండి. ఇది ఆవేశంతో చెప్తున్నది కాదు, ఎమోషన్ అయ్యి చెప్తున్నది కాదు, నిజమే చెప్తున్నాను. మీ అందరి మనసులో మాట నేను ఇక్కడ స్టూడియో వేదికగా చెప్తూ ఉన్నాను. కెమెరా ముందు నేను చెప్తున్నాను, టీవీ ముందు మీరు చూస్తూ ఉన్నారు. మీరు అనాలనుకున్నది నా నోటేమిటో అంటూ ఉన్నాను. గెట్ అవుట్ మై కంట్రీ. ఛాందసవాదులకి, ఛాదస్తవాదులకి, వితండవాదులకి అందరికీ చెప్తూ ఉన్నాం, గెట్ అవుట్ మై కంట్రీ. నీకు ఇక్కడ ఉండే అర్హత లేదు. ఇక పాకిస్తాన్కి వెళ్దాం ఒకసారి. ఎస్, మనం ఇక్కడ ఫ్యాక్ట్ చెక్ ఏది, ఇప్పుడు మన ఛానల్లో ఒక వార్త టెలికాస్ట్ చేస్తే అది నిజమా కాదా అని నిర్ధారించుకున్న తర్వాత టెలికాస్ట్ చేస్తున్నాం. ఒకవేళ పొరపాటున విజువల్ ప్లే చేస్తే అది తప్పు చేసాం మేము, అది నిజం కాదని మేమే ఒప్పుకుంటూ ఉన్నాం. ఇది ఇండియన్ మీడియా కొన్న గొప్పతనం. మనకు కొన్ని సిస్టమ్ ఉంటుంది, ఒక విలువలు ఉంటాయి, ఒక సిద్ధాంతం ఉంటుంది. కానీ పాకిస్తాన్లో అవేమి ఉండవు. అక్కడ యాంకర్లు, అక్కడ న్యూస్ ఛానల్స్ ఎంత తప్పుడు వార్తలంటే అక్కడ ప్రజల్ని మనం చంపేస్తున్నామంట, అక్కడ అమాయకులను మనం పొట్టన పెట్టుకుంటున్నామంట. చంపింది ఎవరండి? మొదలుపెట్టింది ఎవరు? ఆరంభించింది నువ్వు, దాన్ని కంటిన్యూ చేస్తున్నది మేము, దాడి చేసింది నువ్వు, ప్రతి దాడి చేస్తున్నది మేము. కానీ ఏమని చెప్తుంది పాకిస్తాన్ ప్రజలందరికీ? పాకిస్తాన్ న్యూస్ ఛానల్స్ ఏం చెప్తున్నాయి తెలుసు? అన్యాయంగా, దుర్మార్గంగా భారత్ ఇండియా మన మీద దాడి చేస్తోంది, మన అమాయకమైన ప్రజలందరినీ కూడా పొట్టన పెట్టుకుంటోంది, మనల్ని చంపేస్తోంది అని ఏడుస్తున్నారు, గగ్గోలు పెట్టేస్తున్నారు, లీటర్ల కన్నీళ్లు గారేస్తున్నారు.